4వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. సహోదరి సహోదరులారా, మన పరలోకపు తండ్రి ప్రభువు, మనము ఆయన బిడ్డలము, ప్రభు యొక్క దాసులము, ప్రభువుని సేవించేవారము. ప్రభు మనపై ఒక యజమానుడిలా ఉండాలి అని అనుకోవడం లేదు, కానీ మనతో స్నేహం చేయాలి అని, మనకు స్నేహితుడై ఉండాలి అని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. యజమానునికి దాసునికి మధ్య గొప్ప సంబంధం ఏమీ ఉండదు. యజమానుడు దాసునిపై అధికారం చూపిస్తూ ఉంటాడు. దాసుడు యజమానునికి భయపడుతూ ఉంటాడు. దాసుడు యజమానితో అన్ని విషయాలను పంచుకోలేడు. వారిద్దరి మధ్య అధికారము, దాసత్వము వంటి సంబంధమే ఉంటుంది. కానీ ఇద్దరు స్నేహితుల మధ్య ఎంతో గొప్ప సంబంధం ఉంటుంది. స్నేహితునితో అన్ని విషయాలను మనం పంచుకోగలము. మన బాధలను, సంతోషాలను, ప్రతి విషయాన్ని స్నేహితునితో పంచుకుంటూ ఉంటాము. స్నేహితుల మధ్య విడదీయని గొప్ప బంధం ఉంటుంది. ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నా స్నేహితులై ఉంటారు అని. ప్రభువుని ప్రేమిస్తున్నాము అని కేవలము మాటలలో చెప్పడం కాదు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను గైకొందురు అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభువుని నిజంగా ప్రేమించేవారు ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడతారు, వాక్య ప్రకారము జీవిస్తారు. ప్రభువునకు ఇష్టం లేని కార్యాలకు దూరంగా ఉంటూ ప్రభుతో సహవాసం చేస్తూ జీవిస్తూ ఉంటారు. దేవుని ఆజ్ఞలను మనము నిర్లక్ష్యం చేసేవారముగా ఏమాత్రము ఉండకూడదు. ప్రభు యొక్క ప్రతి మాట మన మేలు కొరకే అనే విషయాన్ని మనం గ్రహించాలి. కీడు చేసే దేవుడు కాదు మన ప్రభువు. ప్రభు ఆజ్ఞలను పాటించేవారు అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతారు. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తామో మనము ప్రభువునకు స్నేహితులై ఉంటాము. ప్రతి విషయంలోనూ ప్రభు మనకు తోడుగా ఉంటూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మీ ఆజ్ఞలను పాటిస్తూ మీకు లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీకు ఇష్టం లేని ఆలోచనలకు, మాటలకు, క్రియలకు మేము దూరంగా ఉండే వారముగా ఉండాలి తండ్రి. మా మాటల ద్వారా, క్రియల ద్వారా మిమ్మల్ని సంతోషపరిచే వారముగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి విషయంలోనూ మీకు లోబడి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఆజ్ఞలను పాటిస్తూ మీతో సహవాసం చేస్తూ జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.